ఇది వచ్చేందుకు నేనంటే రావాలి. నేను అంటే తదికంగా నేను అంటే మనిషి తన అజ్ఞానము వల్ల నిత్యమైన ఆత్మను విస్మరించి నశించిపోయే స్వభావము కల శరీరాన్ని సత్యంగా భావిస్తాడు. ఇదే మనస్సులోని బాధలను, బంధాలను, పరిమితులను మూల కారణమవుతుంది. మానవ సహజమైన బలహీనతల నుండి తప్పించుకొని స్వతంత్రంగా జీవించటానికి వివేకం అవసరం. ఈ శరీరమే నేను అని భావించగల అలా భోగ వస్తువులతో దాన్ని పెంచి పోషిస్తూ ఉంటాం. సాధారణంగా ఇంద్రియాలపై మనకుండే మమకారము వల్ల ఈ భోగవాంఛ ఏర్పడుతుంది. ఇది మనిషిని బంధించటమే కాక జీవితంలోని ఆనందాన్ని అంతటినీ హర్షిస్తుంది. దీనివల్ల అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది. ఆచార్య శంకరుడు ఒక్కొక్క ఇంద్రియానికి వశమైన జీవులు ఏ విధంగా మరణిస్తాయో వివరించాడు. లేడీ తన సంగీత ప్రియత్వములో వేటగాడు గానానికి ఆకర్షితులై వ్యామోహంతో తానున్న ప్రాంతాన్ని గుర్తించలేకపోతుందట. ఏనుగులు ఋతు సమయాల్లో స్పర్శకు బానిసలుగా ఉంటాయి. ఒకదానికొకటి రాసుకుంటూ తిరిగి మైకములో వేటగాళ్ళు తవ్వే గోతులను గమనించలేక అందులో పడి బందీలవుతాయి. నిప్పుల పట్ల ఆకర్షితులవుతాయి. సులభం దాంట్లో పడి కాలిపోతుంది. చేపల తిండి వ్యామోహంలో కనిపించగానే ఆశ నోట కరుచుకొని మరణిస్తాయి. ఈ విధంగా మనిషి కూడా ఇంద్రియాలను వశమై చివరికి తనకు తానే నష్టం చేసుకుంటాడు. నేను నాది అనుకునే శరీరం కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఒక బలమైన వలగా మారి మనిషిని పరిస్థితులను వలయంలో బంధిస్తాయి, శాంతి లేకుండా చేస్తాయి. ఈ అయోమయ స్థితి వల్ల మనిషి తన తెలివితేటలు, ప్రతిభను కూడా కోల్పోతాడు. నిస్సహాయత ఆకర్షిస్తుంది. దీనికి అంతటికీ కారణం నా శరీరమే నేను అన్న భావన. పుట్ట పురుగు నోటిలో ఉరిగే ద్రవంతో చిక్కటి దారాలను అల్లి తన చుట్టూ గూడును నిర్మించుకుంటుంది. ఈ గూడు క్రమంగా మరింత బలంగా తయారై చివరికి అందులో నుంచి బయటపడటం ఆ పురుగుకే సాధ్యం కాకుండా పోతుంది. అదే విధముగా నేను ఈ శరీరాన్ని అనే భావన మొదలైందంటే అనంతమైన భౌతిక కోరికల చుట్టూ పరిభ్రమించాల్సి వస్తూనే ఉంటుంది. శరీరం సుఖమే నా సుఖం అనుకునేవారు అశాశ్వతమైన బంధాలను బానిసగా మారిపోతారు. హర్షత్వాల మోహంతో పడి ఆసక్తులయ్యే మనుషులు ఆ మాయలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించి వేమన బాధపడతాడు. జీవితాన్ని సార్థకం చేసే తత్వాన్ని అర్థం చేసుకునేవారు లేరని ఆవేదన వ్యక్తపరుస్తాడు ఓ పద్యములో. నేను అనేది మన వ్యక్తిత్వాన్ని తెలియజేసే నిజత్వం. దీన్ని బుద్ధి తోడైతే మనిషి వాస్తవంలో జీవించగలుగుతాడు. ఈ బుద్ధిని తమోగుణము అంధకారంలో ఆవరించకుండా జాగ్రత్త పడటంతో మనుషుల్లోని వివేకం బయటపడుతుంది. కాబట్టి వివేకం తాలూకు పూర్తి శక్తిని మనం ఉపయోగించగలిగితే, అంటే తమోగుణం పూర్తిగా తొలగిపోయి బుద్ధి శుద్ధమైతే మనిషి తనలోని సత్యాన్ని గుర్తించగలుగుతాడు.